జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరా క్యాంటీన్లుగా పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టి ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు మెమరాండం సమర్పించనున్నట్టు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, ఈ అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నేతలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, విధంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కూడా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధానంగా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. అందులో 130 క్యాంటీన్ ప్రస్తుతం నడుస్తా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయలతో అన్నపూర్ణ పేరుతో క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ క్రమంలో క్యాంటీన్లన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. అయితే అన్నపూర్ణ పేరును మార్చి ఇందిరా క్యాంటీన్ అని పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా అన్నపూర్ణ పేరుని కొనసాగించాలి, ఇందిరా పేరును అయితే పెట్టవద్దు. అది ఒకవేళ పెట్టాలనుకుంటే స్టాండింగ్ కమిటీలో చర్చించాలి. స్టాండింగ్ కమిటీలో ఖచ్చితంగా అందరు నిర్ణయం లేకుండా ఒక వ్యక్తిగా, ఏదైతే ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటే తప్పవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సహించలేదు, ఒప్పుకునేదే లేదు అంటూ కూడా జీహెచ్ఎంసీ ముందు బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి తమ వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అందులో తమ అభిప్రాయాలను కూడా తీసుకోవాలని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే కమిషనర్ కూడా అదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో అక్కడ ఆందోళన అయితే సద్దుమణిగింది. లక్ష్మి. రైట్ చందు, థ్యాంక్ యూ. పేర్లు మార్చడం కాదురా, పేర్లు మార్చడం కాదురా, జై తెలంగాణ. అన్నపూర్ణ ఉండగా, అన్నపూర్ణ ఉండగా, జై